يا مرحبا. الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أطيعوا الله وأطيعوا الرسول ولا تبطلوا أعمالكم. وقال تعالى: اليوم أكملت لكم دينكم وأتممت عليكم نعمتي ورضيت لكم الإسلام دينا. صدق الله العظيم. وقال النبي صلى الله عليه وسلم: من عمل عملا ليس عليه أمرنا فهو رد. محترم हज़रात, अल्लाह ताला का फजल हुआ, करम हुआ और अल्लाह का एहसान हुआ. उर्दू में बात करूँ, आप लोगों को तेलुगु में समझो. अच्छा, అల్లాహ్ ఒక దయ వల్ల మనం మసీదులో వచ్చాం. మనం ఏమనుకుంటాం, ఈరోజు జుమా కదా, నేను స్నానం చేసుకొని నేను శుభ్రంగా రెడీ అయ్యి మసీదులో వచ్చినాము అని మనం అనుకుంటాం. కానీ మనం వచ్చింది ఇది కాదు, అల్లాహ్ ఒక దయ వల్ల మనం వచ్చింది, మా తరఫున మనం రాలేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గా కొద్దిగా నీకు సందేస్తాను. ఇప్పుడు మనం ఉన్నాం, మీరు నేను, మా ఇంటి ముందు నుంచి చాలా మంది పోతుంటారు, ప్రయాణం చేసేవాళ్ళు ప్రయాణం పోతుంటారు, ఊరోళ్ళు పోతుంటారు, వేరే ఇంటి వాళ్ళు పోతుంటారు, చాలా మంది పోతుంటారు ఇంటి బయట నుంచి. మనం ప్రతి ఒక్కరిని సలాం చేసి రాండి పోయి తినిపోదు, రాండి పోయి టీ తాగుతాడు మనం పిలువు. ఎవరైతే మాకు బంధువులు ఉన్నారు, ఎవరికైతే మనం ఇష్టపడతాము, ఎవరైతే మాకు నచ్చుతామో అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాము, ఇంట్లో టీ తాగుతాడు, నీళ్ళు తాగుతుంటే, అన్నం తినిపోతుంటే పిలుస్తాం, నచ్చిన వాళ్ళకే పిలుస్తాం. ప్రతి ఒక్కరికి ఎవరు లేరు. సో ఆ విధంగా మనం చూస్తే అల్లాహ్ తాలా, ఇప్పుడు మా ఇల్లు గురించి నేను చెప్తాను. మా ఇల్లు మనము మాకు నచ్చిన వాళ్ళని పిలుచుకుంటాము, నచ్చకుండా వాళ్ళకి దూరం నుంచి సలాం చేసి బాగున్నాము. ఇప్పుడు మసీదు ఉంది కదా, ఇది ఎవరి ఇల్లు? అందరికి తెలుసు, అల్లాహ్ ఒక ఇల్లు. ఇప్పుడు అల్లాహ్ ఇల్లు ఎవరు పడితే వాళ్ళు వస్తారన్న, అల్లాహ్ ఇల్లు రావాలన్నా కానీ అల్లాహ్ తాలా ఒక దయ వల్ల అల్లాహ్ వాళ్ళ మనసులో మాట ఇయ్యాలి, వాళ్ళ మనసులో ఆలోచన, వాళ్ళ మైండ్ సెట్, అప్పుడే మనం మసీదుకి ఇస్తాం. మనం ఏమనుకుంటాం, జుమా రెడీ మనం వస్తున్నాం అనుకుంటాం. కాదు, అల్లాహ్ తాలా మమ్మల్ని మెచ్చుకుంటున్నాడు కాబట్టి, అల్లాహ్ మాకు తౌఫీక్ ఇచ్చినాడు కాబట్టి, అల్లాహ్ ఒక దయ వల్ల మనం మసీదులో వస్తున్నాం. అదే విధంగా నేను ఇంకా ఫస్ట్ బయాన్ నాకు తెలీదు, నీకు తెలిసి ఉంటుంది, ఎక్కడ పోయినా కానీ అదే. లేదన్నా కానీ ఊళ్ళో 100% ముస్లిమ్స్ ఉన్నారు. లైక్ ఒక 100 మంది అయినా ఉంటారు ముస్లిమ్స్, పెద్దోళ్ళు చిన్నోళ్ళు, ఊరంతా మొత్తం ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలతో పాటు పెద్దోళ్ళతో పాటు ప్రతి ఒక్కరు మసీదులో వస్తారు. రారు, మీరు కావాలంటే చూడండి, నాకైతే తెలియదు ఎట్లుందో అని, అల్హమ్దులిల్లాహ్ మీకు తెలుస్తుంది. 100 మంది ఉన్నారంటే దాంట్లో 50 మంది 30 మంది మసీదుకి ఇస్తారు. ఎందుకు అంటే ఆ 50 మందికి ఆ 30 మందికి అల్లాహ్ మెచ్చుకుంటున్నాడు కాబట్టి, అల్లాహ్ వాళ్ళ తౌఫీక్ ఇచ్చినాడు కాబట్టి వాళ్ళు వచ్చినారు. మిగతా 60 మంది 70 మంది 50 మంది వాళ్ళకి అల్లాహ్ తాలా తౌఫీక్ లేదు, వాళ్ళకి అల్లాహ్ తాలా మెచ్చుకోలేదు. ఎట్లయితే మనం మా ఇంట్లో ప్రతి ఒక్కరిని పిలుచుకోము, అట్లా అల్లాహ్ తాలా గాని ప్రతి ఒక్కరికి పిలుచుకోరు. అల్లాహ్ తాలా గాని ప్రతి ఒక్కరికి పిలుచుకోరు. అల్లాహ్ తాలా ఎవరికైతే హిదాయత్ ఇవ్వాలని అనుకుంటారో, ఎవరికైతే తౌఫీక్ ఇవ్వాలని అనుకుంటారో వాళ్ళకి మసీదులో పిలుచుకుంటారు. ఇప్పుడు మసీదులో వచ్చిన వాళ్ళంతా సరిగ్గా నమాజ్ చేసి, సరిగ్గా ఎట్లయితే మనం ఇబాదత్ చేయాలో అట్లా ఇబాదత్ చేసి, ఎట్లయితే మనం నమాజ్ని వేరే అమ్మాయిని పాటించాలో అట్లా పాటించి పోతామా? లేదు. 50 మంది వస్తే ఆ 50 మందిలో 10 మందికి సరిగ్గా నమాజ్ చదివేది, మిగతా 40 మంది ఏదో అల్లాహ్ ఒక భయంలో మనం వచ్చినాము, ఎట్లొస్తే అట్లా చదువుకొని పోదాం, ఇన్షాల్లాహ్ అల్లాహ్ కబూల్ చేస్తాడని అల్లాహ్ పైన నమ్మకం పెట్టి వచ్చి ఎట్లొస్తుందో అట్లా నమాజ్ చదువుకొని.
ఇప్పుడు నేను ఖుత్బా చదివితే ఖుత్బాలో ఒక 2 ఆయతలు చదివితే ఒక హదీస్ చదివితే ఫస్ట్ ఆయత నేను ఏం చదువుతుంటే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అతీయుల్లాహ వ అతీయుర్ రసూల వలా తుబ్తిలు అమాలకుం. ఖురాన్లో అల్లాహ్ తాలా ఏం చెప్తారంటే అతీయుల్లాహ్ అంటే నేను ఏదైతే చెప్తున్నాను నా ఆజ్ఞని, అల్లాహ్ నా ఆజ్ఞని, మరియు అతీయుర్ రసూల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ దారి అయితే చూపించినారో, వాళ్ళు ఏ సున్నతులు అయితే చెప్పిపోయినారో, వాళ్ళు ఏ విధంగా ఏ పని చేసినారు, అల్లాహ్ ఏం చెప్తున్నారు అతీయుల్లాహ్ ఫస్ట్ నా ఆజ్ఞలు, అతీయుర్ రసూల్ అనేక నా ఆజ్ఞలకి ఎలా పాటించాలా అనేది ఎవరిని చూసి నేర్చుకోవాలా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా ఆజ్ఞల్ని ఎలా పాటిస్తున్నారో అలా మీరు వాళ్ళని చూసి పాటించండి అని చెప్పారు. వలా తుబ్తిలు అమాలకుం. ఈ ఆయత అయిపోయినాక ముందు అల్లాహ్ తఆలా ఖురాన్లో చెప్తారు మీరు ఏది పడితే అది చేసి మీ అమాల్ని వేస్ట్ చేసుకోవద్దండి అని చెప్తున్నారు. వలా తుబ్తిలు అమాలకుం, तुम अपने अमाल को तबाह मत करो, అల్లాహ్ తఆలా ఖురాన్లో చెప్తారు. దీన్ని బట్టి మాకేమర్థమవుతుందంటే ఇంకొక హదీస్ కాదు, ఇంకొక ఆయత్ సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 3, దీంట్లో అల్లాహ్ తఆలా చెప్తారు అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం వఅత్మమ్తు అలైకుం నిఅమతి. నేను దీని ఒక నియమత్ని నీకు ఇచ్చినాను. ఎవరి ద్వారా ఇచ్చినాను? ప్రవక్తల ద్వారా, మెసెంజర్స్. అల్యౌమ అక్మల్తు లకుం, నేను దీన్ని ముకమ్మల్ కామిల్ అంటే కంప్లీట్ చేసేస్తాను. దీంట్లో ఇప్పుడు ఎక్కువ చేసేది తక్కువ చేసేది ఏముండదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే చూపించిపోయినారో అదే. దానికన్నా ఎక్కువగానే మనం చేయలేము, దానికన్నా తక్కువగానే మనం చేయలేము. ఎక్కువ చేసినా కానీ పునా, తక్కువ చేసినా కానీ పునా. మనం ఇబాదతే కదా, మనం ఎక్కువ చేస్తాం, ఎక్కువ చెయ్యాలి. ఎలా అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిపోయినారో ఆ దాడి పైన నడిచి మనం అమలు చేయాలి. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే మా దీని ఎట్లుంది అంటే, మా ఇంట్లో వ్యవహారం ఎట్లుంది అంటే, మనము అల్లాహ్ ఒక ఆజ్ఞని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించి పోయిన దారి మరియు సున్నతుల్ని ఇది ఇడిచిపెట్టి చాలా మందిని వెళ్ళిపెడతాం. ఏదేదో మాకు వచ్చింది చేసుకొని మనము చాలా దూరం వెళ్ళిపెడతాం. దీనంటే మనం ఏమనుకుంటాము, ఏదో వైపు కొట్టినాము, హకీకా చేసినాము, చనిపోయేటప్పుడు జనాదరణ చదివినాము, ఇదే దీనం. ఇది దీన్ కాదు. మనము నడిచే దారిలో మనం పెట్టే అడుగున మనం ఆలోచించాలి. నేను పోతున్నాను కదా, నేను పోతుండే దారి సరైన దారి, లేకపోతే నేను పోయి చేసే పని సరైన పని, ప్రతి ఒక్క నిమిషం ఆలోచించాలా. మనం ఏమనుకుంటాం, పుట్టినాకే హకీకా, చనిపోయేటప్పుడు खत्म. ये दीन नहीं है. दीन जो है असल दीन, कंप्लीटेड, मुकम्मल, ओरिजिनल जो दीन है अतीउल्लाह व अतीउर रसूल. क्या? अल्लाह के बताए हुए अहकाम और नबी सल्लल्लाहु अलैहि वसल्लम के बताए हुए तौर तरीके. अब ये दो चीजों को हम पकड़ेंगे तो हमारी जिंदगी कैसी होती? आप लोगों को मैं चंद मिसाल देता हूँ. ఇప్పుడు మనము అల్లాహ్ ఒక ఆజ్ఞల్ని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన దారిని మనము పట్టుకుని జీవితం గడుపునామంటే మా జీవితం ఎట్లుంటది అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ఎట్లయితే మనుషులు విలువ ఇచ్చేదో అట్లా ఈ రోజుల్లో మనుషులు విలువిస్తారు. ఎందుకు అంటే అప్పట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ఒక వాక్య చెప్పాను. ఒకసారి అది జన్నత్ నుంచి రాయి వచ్చింది, మీకు తెలిసేమో, కాబా. తెలుగు में क्या बोलते हैं? नहीं, तेलुगु में हजरे अस्वद वो तो है, लेकिन तेलुगु में कुछ बोलते हैं वो मुझे नहीं आ रहा. మక్కాలో మనము ఉమ్రా చేసేకి, హజ్ చేసేకి పోతాం. అక్కడ మనము మక్కా ఒక మూలలో ఒక రాయి అనేది చూస్తాం. చాలా మంది దాన్ని ఏమంటారు, స్వర్గం నుంచి వచ్చిందే రాయి అంటారు. ఆ రాయి గురించి ఒక వాక్యం. ఆ వాక్య ఏమి అంటే, ఆ వాక్య గురించి మనం చూస్తే ఆ వాక్యాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి అప్పట్లో విలువ ఎట్లుండేది అనేది మనకు తెలుస్తుంది. ఆ విలువ ఎందుకు ఉండేది అని కానీ అది కానీ తెలుస్తుంది. ఏమి అంటే,
ఒకసారి మక్కా అనేది వర్షాలు వచ్చి గాలి వచ్చి ఏమైతుంది, కింది పడిపోయిస్తుంది, బాడీ మొత్తం చెడబడ అయిపోతుంది. ఆయన దాన్ని మళ్ళా రీక్రియేటింగ్ అంటారు, అంటే మళ్ళా ఇంకొకసారి దాన్నే మంచిగా కట్టడం, ఆ పని జరుగుతుంది. ఇప్పుడు కట్టే మొత్తం అయిపోతుంది. ఇప్పుడు జన్నత్ నుంచి, స్వర్గం నుంచి వచ్చిండే రాయి ఉంటుంది కదా, ఆ రాయి పెట్టే పని చాలా పెద్ద పని. ఇప్పుడు ఎవరు పెడతారో రేపు పొద్దున్న ఊరోళ్ళందరూ వాళ్ళకి ఏం చోట తిరుగుతారు, స్వర్గం నుంచి వచ్చిండే రాయి ఈ మనిషి ఎత్తున్నాడు అని ఆ మనిషికి విలువిస్తారు కదా. కాబట్టి ప్రతి ఒక్క అంటే వీధులు ఉంటాయి కదా, ప్రతి ఒక్క వీధికి చెందిన పెద్ద మనిషి నేను పెట్టాలి, నేను పెట్టాలి, నేను పెట్టాలి కొట్లాడు, రక్తము కాయంత కొట్లాట్లు, ప్రాణాలు పోయేంత కొట్లాట్లు. ఆ కొట్లాట్ల మధ్య ఒక ముస్లాం వచ్చి చెప్తారు, మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు, కొట్లాడుతుంది. దీని గురించి ఎవరికైనా ఒకరికి మనం మనిషికి జిమ్మెదారి వాళ్ళ బాధ్యత ఇచ్చి దీని గురించి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది తెలుసుకుందాము. తెలుసుకున్నాక ఇన్షాల్లా మనము దీనిపైన అమలు చేద్దాము. వాళ్ళు సెట్ అవుతారు. ఆయన ఇంకా మాట ఏమవుతుంది, రేపు పొద్దున్న మక్కా దారి కదా, మక్కా దారి వాకిలి ఉంటుంది. ఆ వాకిలి నుంచి ఫస్ట్ ఏ మనిషి అయితే వస్తాడో ఆ మనిషి బాధ్యత దీన్ని తీర్చబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రేపు పొద్దున అవుతుంది. ఆ దానిలో ఆ వాకిలి నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి బాధ్యత ఇవ్వాలని వాళ్ళు సెలెక్ట్ చేసింటారు, మొత్తం సెట్ చేసింటారు. ఇప్పుడు వాళ్ళు వస్తారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినాక ప్రతి ఒక్కరు పిల్లలతో పాటు, పెద్దలోడే కదా పిల్లలతో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాకిలి నుంచి వచ్చినాక సంతోషపడి ఏం చెప్తారు తెలుసా, ఈ మనిషి గనక బాధ్యత తీసుకుంటే పని అయిపోయినట్లే, పని అయిపోయినట్లే, టెన్షన్ ఏమి తీసుకునే అవసరం లేదు. సాది అమీన్ అంటే మనము వేరే వాళ్ళ పైన ఎంతైతే నమ్మకం చేస్తామో దానికన్నా ఎక్కువ శాతం ఆ మనిషి మనం నమ్మకం పెట్టొచ్చు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఎందుకు చెప్పేవారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర రెండు దారులు అనేవి ఉంటాయి. ఏమి అంటే ఒకటోది అతి అల్లాహ్ ఒక ఆజ్ఞలు ఉంటాయి, అల్లాహ్ ఒక ఆజ్ఞల పైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నడుస్తారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం సున్నత్ అఖ్లాక్ ఈ రెండు ఉన్నాయి. కాబట్టి వేరే ధర్మాన్ని చెందిన వాళ్ళైనా కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి సలాం చేస్తుండ్రి, విలువిస్తుండ్రి, ఏమిస్తుండ్రి ఇజ్జత్, వాళ్ళకి సలాం చేస్తుండ్రి. వాళ్ళు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దారిలో వస్తున్నారు అంటే వేరే దారిలో నుంచి పోవడం వల్ల ఇష్టపడుతుంది. వాళ్ళ ముందు మనం నడిస్తే వాళ్ళకి ఇబ్బంది కదేమో అని అట్లా ఆలోచించేవాళ్ళు. ఎందుకు అంటే దీని వాళ్ళ లోపల ఉంది కాబట్టి వాళ్ళకి దొరికింది. ఈ రోజుల్లో మాకు ఈ పిల్లోడు కానీ సలాం చేయడు. మనం ఏమనుకుంటాము, ఇంట్లో పెద్దోడు నేనే అనుకుని మనం ఇంటి నుంచి బయట వస్తాం. బయటకు వచ్చినాకే పిల్లోడు ఆడుతుంటాడు, రేపు పోరా పోయి చదువుకో అని. ఆ పిల్లోడు కానీ మా ఆడుకుంటాడు. ఎందుకు వీరుడు అంటే మా దగ్గర దీన్ లేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన దారి లేదు, సున్నతులు లేవు. కాబట్టి మా విలువ లేదు. మా విలువని మనమే కోల్పోయినాం, వేరే వాళ్ళు ఎవరు దోచలేదు, మనమే కోల్పోయినాం. ఎట్లా కోల్పోయినాము అంటే ఏదైతే చేయాలో అది కాకుండా దానికన్నా ఎక్కువ చేస్తున్నాము, మరియు చేయకున్నట్లు ఇడిచిపెట్టాము. ఏదైతే చేయాలో అది చేయడం లేదు. आज दीन में हमें ऐसे ऐसे चीजें ला ली जो आप सल्लल्लाहु अलैहि वसल्लम जहां तक बताए शरीयत का दायरा उससे आगे बढ़ गए, और जो शरीयत का दायरा है उससे बाहर आ गए। शरीयत के दायरे में रहकर हमारी जिंदगी नहीं है, तो शरीयत के दायरे में रहकर हमारी जिंदगी नहीं है। इसीलिए हमारी जिंदगी का जो असल मकसद है और जिंदगी में जो इंसान की इज्जत है, जो इंसान का मकसद है वो नहीं है। तो इसीलिए अल्लाह ताला इंसान को इज्जत नहीं दे रहे और परेशानियों में है, मुसीबतों में है, तकलीफों में है। क्या हर इंसान को जाग देखो, अब कौन से भी इंसान को उठा लो, अभी नौजवान हुआ है बच्चा, वैसे बच्चे को भी जाके आप उठाओ, बोलता कि बहुत परेशानी है, बहुत टेंशन। आप जाके जिंदगी पूरी गुजर गई रहती, बच्चे भी बड़े हो गए रहते, बच्चे कमाने वाले हो गए रहते, वैसे आदमी को भी जाकर पूछेगा बोलते क्या टेंशन आप साहब, क्या टेंशन आप। क्यों है? क्योंकि हमारे जो जिंदगी में सही दीन जो है वो नहीं, दीन है नहीं है बोल रहा हूँ, दीन है। మా జీవితాల్లో దీన్ ఉంది లేదు అని చెప్పడం,
మా జీవితాల్లో దీన్ ఉంది, మనం ధర్మాన్ని పాటిస్తున్నాం, కానీ ఎలాగైతే పాటించాలో అలా పాటించడం. దీని ఉంది, సరైన దీని లేదు. ఆ సరైన దీను ఏది? ఇప్పుడు మనము పాటించాలంటే నిజమైన ఆమాల్ మరియు తరీకా ఏది అంటే మనకు ఖురాన్ హదీస్ ని చూస్తే మాకు అర్థమవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, 5 మాటల పైన మనం అమలు చేస్తే అది దీన్. इस्लाम के 5 बुनियादी अमाल है और इस्लाम के 5 पिलर है। अभी जो दावा है, इसे टिकने के लिए पिलर की जरूरत है, दीवार की जरूरत है। तो वैसा इस्लाम को भी अगर हमारी जिंदगियों में टिकाना है तो 5 अमाल के ऊपर हमें ठहरना है। सबसे पहली चीज के बारे में हम आज बात करेंगे इंशाअल्लाह, तौहीद। क्या है तौहीद? तौहीद का मतलब, तौहीद का अर्थ में అంటే మనము అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని ఖురాన్ లో ఫస్ట్ సూరా ఫస్ట్ ఆయత్ దినం నమాజ్ లో చదువుతాము, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. దీని యొక్క అర్థం ఏంటంటే అల్హమ్దు అంటే మనము చేసే పూజలు, మనం ఇచ్చే విలువ, మనం మాట్లాడే మాటలు, మనము ఏదేదైతే చేస్తున్నామో ప్రతి ఒక్కటి అల్లాహ్ కోసమే అని. అల్హమ్దు లిల్లాహి, లిల్లాహి అల్లాహ్ కోసమే, రబ్బిల్ ఆలమీన్. చాలా మంది ప్రశ్న వస్తుంది, అల్లాహ్ కోసం ఎందుకు, పెద్దల కోసం ఎందుకు మనము పూజించకూడదు? పెద్దల కోసం మరి ప్రవక్తల కోసం ఎందుకు పూజించకూడదు అంటే, అల్లాహ్ కోసం ఎందుకు అంటే అనేక ముందర ఆయత్ అల్లాహ్ తఆలా చెప్తున్నారు, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. రబ్బిల్ ఆలమీన్ యొక్క అర్థం ఏమంటే, ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి ఉంటాడు, మొత్తం సంపాదించేది, ఆ బాధ్యతలు చూసుకునేది, ఖర్చు చూసేది మొత్తం. అట్లాంటి మనిషికి మనం ఏమంటాము? బాధ్యత ఉన్న మనిషి, ఇంటికి పెద్ద మనిషి అంటే. అలా ఈ జీవితం అంటే ఈ భూమి ఉంది కదా, ఇలా ఇది ఒకటే కాదు భూమి ఉండేది, చాలా భూమిలు ఉన్నాయి. మీకు కావాలంటే చాలా అర్త్స్ ఉన్నాయి, మీకు కావాలంటే సైంటిఫిక్ చూడండి. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन, पूरे आलमों का रब है। अल्लाह क्या बोले कुरान में, मैं पूरे आलमों का रब हूँ, रब्बिल आलमीन। और रब के माने क्या आता है मालूम? रब का अर्थ रब, అరబీలో రబ్ అని వర్డ్ ఉంది కదా, అల్హమ్దులిల్లాహి రబ్ రబ్బిల్ ఆలమీన్. దీని యొక్క అర్థం ఏమంటే ఇచ్చేవాడు, తీసుకునేవాడు, విలువ ఇచ్చేవాడైనా కానీ, విలువ తీసుకునేవాడైనా కానీ, తిండి ఇచ్చేవాడైనా కానీ, తిండి లాక్కునేవాడైనా కానీ, మరియు పిల్లలకి ఇచ్చేవాడైనా కానీ, పిల్లలకి ఇచ్చి మరి లాక్కునేవాడైనా కానీ, ఏ విషయంలో అయినా కానీ మాకి మనము పీల్చుకుండే గాలి పీల్చుకున్నాం కదా, ఆ గాలి ఇచ్చేవాడు కానీ అల్లాహ్ తాలా, ఆ గాలి మనము పీల్చుకోకున్నట్ల ప్రాణం తీసుకునేవాడు కానీ అల్లాహ్ తాలా. రబ్బిల్ ఆలమీన్ అన్నాడు, ఒక వర్డ్ ఉంది కదా, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. దీని యొక్క అర్థం రబ్బిల్ ఆలమీన్ అన్నాక ప్రతి ఒక్క దానికి ఆయనే మాలిక్, ఆయనే పెద్దోడు, ఆయనే బాధ్యత. దీని యొక్క అర్థం ఖురాన్ ఫస్ట్ సూరా ఫస్ట్ ఒక ఆయతత్వం ఇది. ఫస్ట్ ఆయతలోనే అల్లాహ్ తాలా చెప్పిస్తారు, మీరు ఏదైనా చేయాలంటే ఎవరి కోసం చేయాలి? నా కోసమే చేయాలి. మరియు నేను ఇంకొక చెప్తాను, మనం ఏమనుకుంటాము, వస్తున్నామా, నమాజు చదివినామా, ఏదొస్తే అది చదివినామా, ఎక్కడైనా జమాత్లో పిలుచుకుని ఎక్కువైనామా, ఇదే దీన్ అనుకుంటాం. ఇది కాదు దీన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ గురించి మనం చూస్తే మాకు అర్థమవుతుంది, మా దగ్గర హిదాయత్ లేదు అంటే, మా దగ్గర ఏది లేదు అంటే, అదే మా దగ్గర హిదాయత్ ఉంది, తౌహీద్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది అంటే. ఎలా అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను లెట్ సపోజ్ నాకు అల్లాహ్ ఒక దయ వల్ల కొడుకుంటాడు, నా కొడుకే తెలీదు నేను నాన్న అని, నేనే పుట్టిన కొడుక్కి నాయన అని కొడుకే తెలీదు, నేను చెప్పగానే చెప్పలేదు, ఆ పిల్లోడికి నేను చూపిగానే చెప్పలేదు, నేనే అమ్మ నాయనని, వేరే వాళ్ళకి చెప్పలేదు. రేపు పొద్దున పోయి ఆ పిల్లోడు నా ఒక్క మాట అయినా కానీ వింటాడు, పరాయి మనిషి అనుకుంటాడు. మనం పిలిచి మరీ ఏదైనా ఇచ్చకపోయినా కానీ గాబరి పడతాడు, ఇది ఇస్తున్నారు,
తింటే ఏమవుతుంది? నేను తండ్రి అయినా కానీ ఆ పిల్లోడు మనసులో ఒక భయం అనేది ఉంటుంది. అదే విధంగా ఈ రోజుల్లో మనకి తౌహీద్ గురించి, అల్లా గురించి పూర్తిగా తెలియదు కాబట్టి మనం ఎక్కడెక్కడో పోతున్నాం, ఎవరెవరిలో నమ్ముతున్నాం, ఎవరెవరి పైన మనం నమ్మకాలు పెట్టుకుని జీవితం గడుపుతున్నాం. అదే మాకి సృష్టించిండేది కార్యకర్త, మమ్మల్ని తయారు చేసిండేది అల్లా తాలానే అని పూర్తిగా ముక్కలు తెలిస్తే మా దగ్గర ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్లోడికి నేనే నాయన అని తెలిస్తే ఆ పిల్లోడికి ప్రతి ఒక్కటి ఉన్నట్లే. ఎందుకంటే నాయన ఉన్నాడు, ఏదైనా కానీ నాయన చూసుకుంటాడు. ఆ పిల్లోడికి తెలియదు నాయన ఉన్నాడు. ఆ పిల్లోడు ప్రతి ఒక్క దానికి ఏడ్చేది. అలా అనే మా జీవితం ఏమవుతుంది? మనము అల్లాని అనుకున్నాం అంతే. అవునప్ప అల్లా ఉన్నాడు. ఎలా నమ్మాలి? అల్లా అంటే ఏమి? అల్లా ఎవరు? అల్లా గురించి మనం ఏమేమి తెలుసుకోవాలి? మాకు ఏమీ తెలియదు. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? రాజ్యం హదీస్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిపోయిన దారి మరియు చూపించిపోయిన మాటలు ఇవన్నీ మనం చదవాలి. చాలా మంది ఏం చెప్తారు? ఏజ్ అయిపోయిందా, వయసు అయిపోయింది, ఇంకేం చదువుతావు, ఇంకేడ చదువుతావు, కళ్ళు కనిపి మొత్తం కనిపిస్తుంది, చదివే టైం కానీ లేదు. నీకు చదివే టైం లేదు, కళ్ళు కనిపించడం లేదు, టైం లేదు, నీకు చదివేకి రాదు, విడిచిపెట్టడం. రేపు పొద్దున అల్లా తాలా నేను మిమ్మల్ని సృష్టించి జీవితం ఇచ్చిన కొంతమందికి 60 సంవత్సరాలు, కొంతమందికి 3 సంవత్సరాలు, కొంతమందికి 70 సంవత్సరాలు, కొంతమందికి 50. ఈ రోజుల్లో చాలా మంది 30-40 సంవత్సరాలు పోయిస్తున్నారు. షార్ట్ చాలా మంది ఉన్నారు. అల్లా ఒక దైవం, కొంతమందికి 3 సంవత్సరాలు అంటారు. రేపు పొద్దున్న అల్లా తాలా ప్రశ్నిస్తే ఏం భయ నేను మీకు పుట్టించి తయారు చేసి అల్లా తాలా ఖురాన్లో చెప్తున్నారు, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. జిన్నాత్ని మరియు ఇన్సాన్, జిన్నాత్ని ఎక్స్పెక్టెడ్, అది సెకండ్ పాయింట్. ఇన్సాన్ అంటే మీరు, నేను, మా పిల్లలు, మా పెద్దలు, వీళ్ళందరూ ఇన్సాన్. అల్లా తాలా ఖురాన్లో చెప్తున్నారు, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను నా పూజ చేయడానికి కోసం, నా ఇబాదత్ చేయడానికి కోసం మిమ్మల్ని సృష్టించిండేది అని చెప్తున్నాను. ఇప్పుడు పేరెంట్స్, అమ్మానాన్నలు పిల్లల్ని ఎందుకు పుట్టిస్తారు? వచ్చినాక మనము ముసలోళ్ళైనాక మాకి తోడవుతాడు, మాకు చూసుకుంటాడు, ఏదో ఒక ఉద్దేశంతోనే పుట్టిస్తారు కదా. అలా అల్లా తాలా కానీ మమ్మల్ని సృష్టించిండే ఉద్దేశం ఏంటి అంటే అల్లాని పూజించడం, అల్లాగే పూజించడం. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము? ఏ ఉద్దేశంతో, ఏ థాట్తో అయితే అల్లా తాలా మమ్మల్ని సృష్టించినాడు, कौन से मकसद से है तो अल्लाह ताला हमें बनाए हैं, वो मकसद को छोड़ के हर चीज कर रहे हैं. अब अल्लाह को गुस्सा नहीं आता. ఇప్పుడు మనము నా కొడుకు నేను రేపు పొద్దున్న పెద్దోడైనాక కొద్దిగా సంపాదించి నాకు బాధ్యతగా చూసుకుంటాడు అని నేను పిల్లోడిని బాగా పెంచినాము, చదివించినాము, ప్రతి ఒకటి చెప్తాను. రేపు పొద్దున్న పిల్లోడు నీళ్ళు తీసుకురాపా అంటే నువ్వే పోయి తీసుకురా అంటే నేనేం చేస్తాను? కాలర్ పట్టుకొని మరి ఇంటి బయట చూస్తాను. వచ్చి ఏం చెప్తాను? ఇంతవరకు నేను సాగినాను, నీకోసం కష్టపడినాను, ఖర్చు పెట్టినాను, మొత్తం అయిపోయింది. ఫస్ట్ నువ్వు ఇంటి నుంచి బయటపోయింది. నీకు అది ఇచ్చే అర్హత కానీ లేదు. అడిగితే నా పరుగు పోతుంది కాబట్టి నువ్వు ఫస్ట్ పోయిపోయాడు. నా మాట వినడం లేదు, ఇంకేం చేస్తావంట. ఇప్పుడు అల్లా తాలా ఈ భూమి తయారు చేసినారు కదా, ఇది ఒక ఇల్లు ఉన్నట్టు. ఆ ఇల్లు మమ్మల్ని సృష్టించి పంపించి అల్లా తాలా ఒకే పని చెప్పిండేది, ఇల్లా అల్లాహ్కి ఇబాదత్ చేయాలి అంటే పూజించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన దారి పైన నడవండి. ఈ రోజుల్లో మనము ఈ 2 పనులు విడిచిపెట్టి ప్రతి ఒక్కటి చేస్తున్నాం. పెళ్లిళ్ళు బాగా బ్రహ్మాండంగా చేస్తాం, లక్షలు ఖర్చు చేస్తాం, మస్తు. ఏం పోయి మసీద్లో జంఖానాలు, ఏం పోయి మసీద్లో ఎవరు రావడం లేదు, ఫ్యాన్ అది ఇది ఏం చేస్తాం? 100 రూపాయలు రాసుకుంటాం, 50 రూపాయలు రాసుకుంటాం. क्यों? क्योंकि हमारे पास ये तरीके नहीं है. क्या नहीं है? अल्लाह की तौहीद नहीं है, अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम के तरीके नहीं है.
ये दो चीजें हमारे पास नहीं है तो हमारी जिंदगी ऐसी हो गई जैसे गैर की जिंदगी है। अगर ये दो चीजें हमारे अंदर रहती तो आज गैर भी हमें सलाम करता। क्यों? क्योंकि आपको मैं दलील के साथ बता सकता हूं कि आप सल्लल्लाहु अलैहि वसल्लम के दौर में, जब आप सल्लल्लाहु अलैहि वसल्लम का दौर चल रहा था तो अल्लाह के नबी को गैर तक भी क्या बोलते थे? अमीन, सादिक, सच्चा, अमानतदार, मासूम शख्स मानते थे, इज्जत देते। गैर और छोटे छोटे मासूम गलियों में खेलते हुए बच्चे मुस्कुराते हुए सलाम करते थे अल्लाह के नबी। क्यों? क्योंकि उनके पास अल्लाह की जो पैदा करदा, जो दी हुई जिंदगी का मकसद है वो पता था। आज हमें पैदा अल्लाह ताला ने किसी मकसद से किया है तो वो मकसद के बारे में हमें मालूम नहीं है, तो अब हम जिंदगी क्या गुजार सकते? बताओ। సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి నేను మాటని ఖతం చేస్తాను. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక బైక్ తయారు చేసాను. బైక్ తయారు చేసినది ప్రయాణం చేయడానికి, ఒక చోట నుంచి ఇంకొక చోట పోవడానికి. తయారు చేసి ఉట్టి పెట్టడానికి, లేకపోతే తయారు చేసి గుజ్జికేసేది, లేకపోతే దాని పార్ట్స్ అమ్ముకునేది తయారు చేస్తాను. క్లీన్గా తయారు చేస్తాను. గుజ్జికేసేది, లేకపోతే జిమ్ చేసేది, ఎత్తి మళ్ళా ఏదైనా బరువు కావాలంటే తూకం తగ్గిలో సామాన్లు పెట్టేది. నేను ఏదైతే చెయ్యాలో అది కాకుండా వేరే పనులు చేస్తే చూస్తున్న వాళ్ళు ఏంటంటారు? అదే విధంగా ఈ రోజుల్లో మా జీవితం ఎట్లయిపోయింది? ఎక్కువ ఎట్లయిపోయింది. ఎందుకు అంటే అల్లాహ్ తాలా మమ్మల్ని తయారు చేసిండేది, సృష్టించిండేది ఏ ఉద్దేశంతో? ఇబాదత్ చేయడానికి కోసం, అల్లాహ్ని పూజించడానికి కోసం. ఈ రోజుల్లో మనము అల్లాహ్ని పూజించడం లేదు, వేరే వేరే విధంగా మనము జీవితాలు గడుపుతున్నాం. కాబట్టి దైవదూతులు మమ్మల్ని ఏ లెక్క చూస్తున్నారు తెలుసా? ఎక్కువ లెక్క చూస్తున్నారు. ఇప్పుడు నేను ఆ బండిని తయారు చేసినాక ప్రయాణం చేయకున్నట్లా నిలబెట్టి, లేకపోతే ఎండకి పెట్టి, లేకపోతే గుజ్జికేసి ఏదో ఒకటి చేస్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఎక్కువ అనుకుంటారు. అట్లా నేను ఏ ఉద్దేశంతో అయితే తయారు చేసినానో ఆ ఉద్దేశంలో నేను పాటించలేదు కాబట్టి వేరే వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. ఇప్పుడు అల్లాహ్ తాలా మమ్మల్ని ఏ ఉద్దేశంతో సృష్టించినారు? ఇబాదత్ కోసం సృష్టించినారు. ఇప్పుడు మనం ఇబాదత్ ఎట్లా చేస్తున్నాము? జుమాలో ఒకసారి వస్తాం, బయట మస్తు జుమాలో వస్తాం, అర్ధగంట కూర్చుంటాం, కావాలంటే నిద్రపోయి బాగా ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చుని పోయిస్తాం. మళ్ళీ వారం రోజులు ఏడున్నాడు అంటే తెలీదు. మళ్ళా జుమ్మా అయినాక మళ్ళీ జుమ్మాకి వస్తాం. ఇదేనా అల్లాహ్ తాలాని పూజించడం? అల్లాహ్ తాలా మనల్ని సృష్టించే ఉద్దేశం ఇది కాదు. 5 పూట్ల నమాజ్. ఇప్పుడు మనం నమాజ్ గురించి తెలుసుకోవాలా, నమాజ్ చదవాలా అంటే ఫస్ట్ మనం తౌహీద్ గురించి తెలుసుకోవాలి. ఆ తౌహీద్ గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఖురాన్ చదవాలి. చాలా మందికి నేను ఇప్పుడే చెప్తే ఖురాన్ చదివేకి రాదు, ఇది రాదు, అది రాదు. వినేకనే వస్తుంది కదా, విని తెలుసుకునేకనే వస్తుంది కదా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర, పెద్దోళ్ళ దగ్గర అయినా కానీ చూసే కానీ రాదు, కన్నద్దాలు పెట్టుకోవాలి. అట్లాంటి వాళ్ళ దగ్గర అయినా కానీ ఫోన్లో ఏం చూస్తున్నారు? పాటలు చూస్తున్నారు, న్యూస్ చూస్తున్నారు. ఏదైతే చూడాలో అది చూడడం లేదు. ఫోన్ ఉంది కదా, ఖురాన్ ఉంది కదా, దాంట్లో వినండి. అల్లాహ్ తాలా ఖురాన్లో ఏం చెప్తున్నారు, అల్లాహ్ తాలా ఆజ్ఞలు ఏమున్నాయి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిందే దారి ఏది, వినండి, చూడండి. వినైనా కానీ అర్థం చేసుకుంటాం. అది కానీ మనం చేయడం, ఊరికే కూర్చొని మొబైల్లో పెట్టుకొని విని తెలుసుకోవడం అంతే. మనం ఏం కష్టపడే అవసరం లేదు. ఇట్లాంటి పని కానీ మనం ఈ రోజు చేయడం. చెప్పే వాళ్ళు వచ్చి నేను చెప్తానబ్బా ఒక 2 నిమిషాలు విను అన్నా కానీ వేరే వాళ్ళు చెప్పుకోకూడదు. ఎందుకు అంటే మా దగ్గర దీన్ లేదు. అల్లాహ్ గురించి నిజమైన ఏదైతే नॉलेज कहते हैं पूरा मुकम्मल जो इल्म है, अल्लाह का मारिफत जो है, अल्लाह का तारुफ जो है वो हमारे पास नहीं है. మనము అల్లాహ్ని ఏమనుకున్నాము? సృష్టించాడు, రేపు చనిపోయినాక ఆయన దగ్గరికి పోతాం అంతే అనుకున్నాం. అల్లాహ్ తాలా గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్లో మనం చూస్తే మాకు అర్థమవుతుంది. అల్లాహ్ తాలా రహ్మత్ ఎంత మంచిదో, అల్లాహ్ తాలా కోపం కానీ అంత భయంకరమైన కోపం. నరకం, స్వర్గం అంటాము. ఇది మనం మొత్తం వింటున్నాము, కథలు అనుకుంటాం. ఖురాన్లో, హదీస్లో దీని గురించి ఉంది కాబట్టి ఇది కథలు కావు, ఇది నిజం. దీన్ని మనం నమ్మాలి.
ఆఖిరత్ ఉంది, స్వర్గం నరకం ఉంది, మనం నమ్మాలి. రేపొద్దున మనం పోయినాక స్వర్గంలో మంచి పనులు చేస్తే పోతాము, నరకంలో మనము చెడు పనులు చేస్తే పోతాము అనే ఒక భయం మనిషిలో కూడా ఉండాలి. ఈ రోజుల్లో ఆ భయమే లేదు. మాకి స్వర్గం నరకం గురించే తెలీదు, అల్లా గురించే తెలీదు. జీవితం గడుపుతున్నామంటే గడుపుతున్నాం అంతే. రేపొద్దున అల్లా తఆలా ప్రశ్నిస్తే మనం జవాబు ఇచ్చే అర్హత కానీ లేదు మాకి. అయినా కానీ మనం ఏం చెప్పుకుంటాము, బ్రహ్మాండంగా నడుస్తుంది జీవితం. ఏం పేరు పోయి సర్మద్ భాయ్, ఏం పేరు పోయి మొహమ్మద్ భాయ్, ఏం పేరు పోయి రఫీక్ భాయ్. ముసల్మాన్, ఏ ముసల్మాన్ అల్లా గురించి తెలియదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించింది దాని గురించి తెలియదు. మనం ఏమంటున్నాం ముసల్మాన్ కాదు. ముకమ్మల్ దీన్ అంటే ఫస్ట్ మనము అల్లా గురించి తెలుసుకోవడం. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. అందరూ వస్తారు కదా ఈ సూరా. టైం లేదు, టైం తక్కువ ఉంది కాబట్టి నేను దీని అర్థం చెప్పుకున్నాను. ఒక ట్విస్ట్, మీరు పోయి మీ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, టీవీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఇంట్లో ఎవరైనా ఎవరు అడిగినా కానీ చెప్తారు. పోయి ఇంట్లో ఈ కుల్ హువల్లాహు అహద్ సూరా ఉంది కదా, సూరా ఇఖ్లాస్, దీని యొక్క అర్థం ఏమి, దీంట్లో ఈ వర్సెస్ ఉన్నాయి కదా, కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్, దీని యొక్క అర్థాలేమి అది తెలుసుకోండి इंशाअल्लाह। अल्लाह का देव अगर अल्लाह मौका दिया आइंदा जुमा इसके बारे में बात करें, तफसीर से अल्लाह की मारिफत के बारे में बात करें। बाकी वक्त थोड़ा कम है इसलिए मैं माफी चाहता हूँ। बाकी अल्लाह ताला हमें कहने सुनने से ज्यादा अमल की तौफीक दे। और जो बातें मैंने बताई है आपने सुनी है, इनमें अगर कोई कमी पेशी गलती होता है तो अल्लाह की जात पर मैं उम्मीद रखता हूँ कि अल्लाह मुझे माफ करे। वाक़िअ दावाना अल्हम्दुलिल्लाह।